హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రణ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు నేను బ్లాగర్లో పోస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పోస్ట్కి SEO ఎలా చేయాలి, డౌన్లోడింగ్ బటన్స్ ఎలా యాడ్ చేయాలి, యూట్యూబ్ వీడియో ఎలా యాడ్ చేయాలి, సో ఈ టాపిక్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో అక్కడ నుంచి అయితే చూడండి. గైస్, ఫస్ట్ అయితే మీరు బ్లాగర్లోకి సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పోస్ట్ అని అయితే ఉంటుంది. సో పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత న్యూ పోస్ట్ అని అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. సో దానికన్నా ముందు మీరు ఆర్టికల్ అయితే రెడీ చేసుకోవాలి. సో చూడండి, నేను ఒక ఆర్టికల్ అయితే ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరైతే టైటిల్ ఇలా పెట్టుకోవాలి అండ్ మీరు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో ఆ మ్యాటర్ ఎక్కడ ఇవ్వాలి. సో ఏవైనా డౌన్లోడింగ్ లింక్స్ ఉంటే మీరు సో ఇలా అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ అయితే మీరు ఈ టైటిల్ అయితే తీసుకోండి, ఈ టైటిల్ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మీరైతే మళ్ళీ బ్లాగర్ లోకి రండి. సో ఇక్కడ టైటిల్ దగ్గర అయితే పేస్ట్ చేయండి దీన్ని. సో పేస్ట్ చేసిన తర్వాత సో టాప్ లో చూసుకుంటే మీకు ఇన్సర్ట్ ఇమేజ్ అని అయితే ఉంటది. సో ఇమేజ్ అప్లోడ్ చేసే ముందు ఇమేజ్ సైజ్ అనేది మీరు 150 KB లోపు ఉన్నట్టు చూసుకోవాలి. సో మీరు ఇమేజ్ సైజ్ అనేది తగ్గించాలి. సో దానికి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీరు ఇమేజ్ రెడ్యూస్ అని కొడితే మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో నేనైతే ఈ వెబ్సైట్ యూస్ చేస్తున్నా, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఇక్కడైతే మీరు మీ ఫైల్ అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాలిటీ వచ్చేసరికి 70% పెట్టుకోండి. సో రీసైజ్ అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోతే 47 KB అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఇది. సో దీన్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో మళ్ళీ మీరు బ్లాగర్ లోకి అయితే వచ్చేసండి. ఇన్సర్ట్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అయితే క్లిక్ చేయండి. చూస్ ఫైల్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ రీసైజ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో మీకు ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఒరిజినల్ సైజ్ అయితే పెట్టుకోండి. సో ఒరిజినల్ సైజ్ గానీ లేదంటే ఎక్స్ట్రా లార్జ్ గానీ సో రెండింటి లేదని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఈ టైటిల్ అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని ఇమేజ్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. టైటిల్ టెక్స్ట్ వచ్చేసరికి మీరు ఈ టైటిల్ ఇవ్వండి అండ్ ఆల్ట్ టెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ నేను హౌ టు రిమూవ్ పింపుల్స్ ఇన్ ప్రీమియర్ ప్రో ఇది మాత్రమే ఇస్తున్నాను ఆల్ట్ టెక్స్ట్ లో. సో ఇలా అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం కంటెంట్ అయితే వేయాలి. సో దీనికంటే ముందు మనం ఇది కూడా పెట్టుకోవచ్చు. సో ఈ హెడ్డింగ్ ని నేను మళ్ళీ పెడుతున్నాను సబ్ హెడ్డింగ్ కింద. సో ఇప్పుడు మీరు ఈ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫాంట్ ని చేంజ్ చేయాలంటే ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ టైప్ అని అయితే ఉంటుంది, ఏ లెటర్ ఉంటుంది ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ మోర్ ఫాంట్స్ అయితే ఉంటుంది. సో ఇందులోకి వస్తే మీకు చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ గూగుల్ ఫాంట్స్. సో మీరు ఏ ఫాంట్ అయినా సరే యూజ్ చేయొచ్చు. సో నేను మీకు చూపించడానికి ఒకటైతే అప్లై చేస్తాను. సో ఇది అప్లై చేస్తాను, డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుంది. సో చూడండి, చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు హెడ్డింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బాటమ్ లోకి అయితే రండి. సో ఇక్కడ వచ్చేసరికి మనం రిమైనింగ్ కంటెంట్ అయితే వేయాలి. సో మళ్ళీ నేను నా డాక్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే కంప్లీట్ గా ఇదంతా ఉంది కనుక నేను సో కాపీ చేసుకున్నాను. సో ఇక్కడైతే పేస్ట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ కంప్లీట్ ఫాంట్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. సో ఫాంట్ ఎలాగో చేంజ్ చేయడం చెప్పాను కనుక డౌన్లోడింగ్ బటన్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి PNG అనమాట. మనం HTML కోడింగ్ తో కూడా మనం అయితే బటన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ HTML వ్యూ అయితే ఉంది కదా. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫార్మాట్ HTML చేంజ్ చేయండి. సో ఇలా అయితే వస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి మనకి కోడ్స్ ఉంటాయి, HTML కోడ్స్ బటన్ యాడ్ చేయడానికి. సో వాటితో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ వాటికన్నా మీకు ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు నచ్చిన డిజైన్ ని మీరు ఫోటోషాప్ లో కానీ మీ మొబైల్లో పిక్సార్ట్ ఏ యాప్ యూస్ చేసినా కూడా మీరు మీ డౌన్లోడింగ్ బటన్స్ అయితే క్రియేట్ చేసుకొని ఇక్కడైతే ఇమేజ్ కింద యాడ్ చేయొచ్చు. వీటికి లింక్ అయితే ఇవ్వచ్చు. సో ఎలాగో చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను దీన్ని. సో ఇప్పుడు ఇక్కడైతే నాకు కావాలి కదా. సో నేనైతే అలైన్మెంట్ మిడిల్ లో పెట్టుకున్నాను, సెంటర్ పెట్టుకున్నాను. సో సెంటర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ఇమేజ్ అయితే ఉంటది. సో మళ్ళీ మీరు ఇక్కడ నుంచి అయితే చూస్ ఫైల్ క్లిక్ చేసి సో మీ డౌన్లోడింగ్ బటన్ అయితే PNG ఫైల్ ని ఇక్కడైతే అప్లోడ్ చేసుకోండి. సో అప్లోడ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో బటన్ అయితే వచ్చేస్తుంది మనకి. సో వచ్చేసింది కదా బటన్. సో ఇప్పుడు మనం దీనికి లింక్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇన్సర్ట్ లింక్ అనేది ఉంటది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి మీరు ఏదైతే డౌన్లోడింగ్ పెడదాం అనుకున్నారో అదైతే లింక్ ఇవ్వాలి ఇక్కడ. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కి జస్ట్ నార్మల్ గా google.com ఇచ్చాను. సో ఇదైతే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలనుకుంటున్నా. సో ఇదైతే అప్లై కొట్టేసాను. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను తర్వాత. సో ఫస్ట్ అయితే నేను google.com అని అయితే ఇచ్చాను. సో ఇప్పుడు రిమైనింగ్ వచ్చేసరికి మొత్తం అలైన్మెంట్ అయితే చేసుకోండి మీరు. నేను ఏం రాశానంటే మీకు ఆర్టికల్ చదవడం కష్టంగా ఉంటే నేను వీడియో కూడా చేశాను చూడండి అని చెప్పి పెట్టాను. సో ఇక్కడైతే మనకి వీడియో రావాలి. సో ఇలా లింక్ కాకుండా మనకి వీడియో కావాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ సింపుల్ మెథడ్ చెప్పేస్తాను. యూట్యూబ్ కూడా ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనకి ఇన్సర్ట్ వీడియో అయితే ఉంది. సో యూట్యూబ్ అయితే ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సెర్చ్ లోకి అయితే రండి. సో ఆల్రెడీ మన టైటిల్ ఉంది కనుక ఈ టైటిల్ కాపీ చేసుకొని ఇక్కడ నేను సెర్చ్ చేశాను. సో ఇప్పుడు నా వీడియో అయితే ఇక్కడ ఉంది. సో నీ వీడియో సెలెక్ట్ చేశాను. సో నాకైతే వీడియో వచ్చేసింది. సో ఇక్కడ ఏమైందంటే మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో అదే అడ్జస్ట్మెంట్ లేకుండా పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనకి సో మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి.
సో యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ షేర్ అయితే ఉంటది, షేర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎంబెడ్ అయితే ఉంటది, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ కోడ్ అయితే వస్తుంది. సో ఈ కోడ్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు మీ పోస్ట్ లోకి అయితే రండి. వచ్చిన తర్వాత సో ఇదైతే HTML వ్యూ అయితే పెట్టుకోండి. సో HTML వ్యూ పెట్టుకునే ముందు మీ ఐడెంటిఫికేషన్ కోసం సో వీడియో అయితే ఇస్తున్నాను నేను. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేసి HTML వ్యూ అయితే పెట్టుకోండి అండ్ మీ వ్యూ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే వ్యూ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను వీడియో అని ఇచ్చాను కదా, వీడియో అని సెర్చ్ చేస్తే మీకు వీడియో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి క్లోజింగ్ ఏరియా ఎక్కడ ఉందో సో అక్కడైతే మీరు ఈ కోడ్ ని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సో నార్మల్ వ్యూ లోకి అయితే వచ్చేసండి. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్. సో ఇదనమాట. ఇప్పుడు ఈ వీడియోని అయితే నేను తీసేసాను. సో ఇదైతే మీకు ప్రివ్యూ అనేది ఇక్కడ కనిపించదు, బట్ మనకి పోస్ట్ వ్యూ లోకి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది, చూపిస్తాను. సో ఇప్పుడు రిమైనింగ్ అలైన్మెంట్ కూడా నేను చేసేస్తున్నాను. సో మనకి బ్లాగర్ లో తెలుగు ఫాంట్స్ కూడా ఉంటాయి. సో మనం అయితే ఇప్పుడు దీనికి సో ఈ టెక్స్ట్ స్టైల్ అయితే చేంజ్ చేద్దాము. సో మళ్ళీ మీరు ఈ ఫాంట్ టైప్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యాడ్ మోర్ ఫాంట్ లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ చూడండి మీకు స్క్రిప్ట్స్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు తెలుగు ఫాంట్స్ అయితే వస్తాయి. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ కొట్టాను. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూడండి, సో చూసారా ఇది అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఇంకో ఫాంట్ ఏదైనా పెట్టేద్దాం. సో తెనాలి రామకృష్ణ ఫాంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని వచ్చేసరికి సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తాను, మీడియం లో పెట్టాను. సో ఓకే, ఇంకా కనిపించట్లేదు. సో బోల్డ్ లో అయితే పెడతాను. సో ఇప్పుడు కనిపిస్తుంది. టోటల్ కంప్లీట్ గా పోస్ట్ అయితే వేసేసాను. సో ఇవి వచ్చేసరికి మనకి కేటగిరీస్ అనమాట. సో మీరు ఈ పోస్ట్ ని ఏ కేటగిరీలో వేద్దాం అనుకుంటున్నారు. సో ఇది వచ్చేసరికి మనం ఎడిటింగ్ కేటగిరీలో వేయొచ్చు అండ్ ప్రీమియర్ ప్రోడక్ట్ కేటగిరీలో వేయొచ్చు. సో టిప్స్ అండ్ ట్రిక్స్ కేటగిరీలో కూడా వేయొచ్చు. సో నేనైతే ఈ 3 కేటగిరీస్ అయితే వేస్తాను. సో జస్ట్ ఇక్కడ మీరు ఇలా పేస్ట్ చేసేయండి. సో ఇలా అయితే పేస్ట్ చేసి కామా అయితే ఇవ్వండి. కామా ఇచ్చిన తర్వాత సో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఒకటి ఇవ్వండి అండ్ మళ్ళీ కామా ఇచ్చి మళ్ళీ స్పేస్ ఇవ్వండి. సో ఇంకోటి వచ్చేసరికి సో ఎడిటింగ్ లోకి అయితే ఇవ్వండి. సో అయిపోయింది. సో ఇలా ఇచ్చేసిన తర్వాత పబ్లిష్డ్ అయితే ఉంటది. సో మీరు ఎప్పుడు పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు డేట్ అయితే పెట్టుకోవచ్చు, షెడ్యూల్ కూడా చేయొచ్చు. సో ప్రెసెంట్ నేను ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ టైం వదిలేసాను, ప్రెసెంట్ డేట్ వదిలేసాను. సో పర్మలింక్ వచ్చేసరికి మీరు చూడండి మీకు ఆటోమేటిక్ గా అయితే ఇలా వస్తుందంట. సో ఇన్ కేస్ మీకు ఇలా రాకుండా వేరే విధంగా వచ్చిందంటే మీరు సో కస్టమ్ పర్మలింక్ కూడా చేయొచ్చు. లైక్ ఎలా అంటే మీకు నచ్చింది ఎప్పుడైనా, ఇప్పుడు నాది ప్రవీణ్ 100+. సో నేను అలా ఏమని ఇవ్వచ్చు, లేదు అనుకుంటే జస్ట్ ఇలా టైటిల్ తీసుకోండి. టైటిల్ తీసుకొని సో ఇలా ఇచ్చేసేయండి. ఇదే మనకి పర్మలింక్ లో అయితే వస్తుంది. సో పర్మలింక్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక పోస్ట్ ఓపెన్ చేసాము. సో మనం వేసిన పోస్ట్. సో పోస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి URL లో చూసుకుంటే ఇక్కడ చూడండి మనం ఏదైతే టైటిల్ పెట్టామో సో అది మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సో ఇదే మాట పర్మలింక్. సో మనం అక్కడ కస్టమ్ లింక్ లో ఏమిస్తే అది ఇక్కడ కనిపిస్తుంది. సో వర్డ్ ప్రెస్ లో చూసుకుంటే ఎప్పుడు కూడా మనకి పోస్ట్ నేమ్ అయితే ఉంటది పర్మలింక్ వచ్చేసరికి. సో ఇందులో మనకి అలా వర్డ్ ప్రెస్ లాగా మనకి ఆప్షన్స్ ఉండవు కనుక సో ఇక్కడ మనం నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. సో పర్మలింక్ అంటే తెలియని వాళ్ళ కోసం మీకు చెప్పాను. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా వచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ లొకేషన్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో నేను సర్చ్ డిస్క్రిప్షన్ లో వచ్చేసరికి ఈ 2 లైన్స్ అయితే ఇస్తున్నాను. సో ఈ 2 లైన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ లోకి వస్తే మీరు దీన్ని మీ ఇష్టం, మీరు కామెంట్స్ కోసం సో మీకు ఏదైతే అది పెట్టుకోండి. సో నేను నార్మల్ డిఫాల్ట్ వదిలేస్తున్నాను. సో ఇది కూడా డిఫాల్ట్ వదిలేస్తున్నాను. సో నెక్స్ట్ మీరు లింక్స్ ఇవ్వాలనుకుంటే సో ఇక్కడ చూసుకుంటే మొదటగా అయితే మీరు స్కిన్ వర్క్స్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, దాని లింక్ క్రింద ఉంది అని చెప్పి ఇచ్చాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ కి అలా కాకుండా స్కిన్ వర్క్స్ ప్లగ్ఇన్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఇలా టైప్ చేసేసాను అనుకోండి. సో అప్పుడు మీరు ఈ స్కిన్ వర్క్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సెట్ లింక్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు మీ డౌన్లోడింగ్ ఫైల్ కానీ లేదంటే వెబ్సైట్ కానీ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి కనుక సో జస్ట్ గూగుల్ ఇస్తున్నాను. సో గూగుల్ ఇచ్చిన తర్వాత ఇది కూడా నేను న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయ్యేటట్టు టిక్ చేసుకున్నాను. సో అప్లై కొట్టేసాను. సో కలర్ అయితే చేంజ్ అయింది చూసారు కదా, మనకి లింక్ వచ్చేసింది అక్కడ. సో ఇప్పుడైతే పబ్లిష్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా ఉంటుంది, మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు పబ్లిష్ చేయకముందే. సో నేనైతే పబ్లిష్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ అయితే కొట్టేసాను. సో పబ్లిష్ అయిపోయింది. సో వ్యూ బ్లాగ్ అయితే క్లిక్ చేశాను నేను ఇప్పుడు. సో ఇకండి చూడండి ఇదే అనమాట. సో ఇప్పుడు నేను కేటగిరీస్ ఇచ్చాను కదా. సో చూడండి ఇక్కడ టిప్స్ అండ్ ట్రిక్స్ అని అయితే ఉంది నాకు. సో నేను ఈ కేటగిరీ ఇవ్వడం వల్ల నాకు ఈ కేటగిరీలోకి అయితే ఇది వచ్చేసింది. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇగోండి టైటిల్ ఇది. సో దాని కింద మళ్ళీ మనం అదే టైటిల్ ఇచ్చాము అండ్ ఇది వచ్చేసరికి టెక్స్ట్. సో డౌన్లోడింగ్ బటన్ దగ్గర గూగుల్ ఇచ్చాం కదా. సో నేనైతే క్లిక్ చేశాను. చూడండి గూగుల్ ఓపెన్ అయింది. సో అలాగే ఈ లింక్ మీద కూడా నేను ఇవ్వండి గూగుల్ అయితే ఓపెన్ అయింది. మీరు డౌన్లోడింగ్ ఫైల్ ఇస్తే ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది అంతే. సో ఇక్కడ నేను యూట్యూబ్ లింక్ ఇచ్చాను కదా, అక్కడ మనకి ప్రివ్యూ కనిపించలేదు, బట్ ఇక్కడ మాత్రం ప్రివ్యూ కనిపిస్తుంది. సో ఇదైతే మీరు ఇక్కడ ప్లే చేసుకొని చూడొచ్చు, డైరెక్ట్ ఇక్కడ ప్లే అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఎక్స్ప్లెనేషన్ అనమాట అంతే. సో గైస్ వీడియో అయితే చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోలో నేను పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అబౌట్ పేజ్, ప్రైవసీ పాలసీ పేజ్, కాంటాక్ట్ పేజ్. సో ఈ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.